బొమ్మల కథలు. శ్రీరంగపట్నం అనే గ్రామంలో కోటయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. గ్రామంలో డబ్బవసరమైన వారికి అవసరాన్ని బట్టి అధిక వడ్డీకి డబ్బు అప్పుగా ఇస్తూ ఉండేవాడు. ఎదుటివాడి అవసరాన్ని బట్టి వడ్డీ రేట్ని తనకనుగుణంగా పెంచుకుంటూ పోయేవాడు. తిరిగి డబ్బు వసూలు చేయడంలో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. ఎంత సంపాదించినా కూడా తన ఇంట్లోని వారికి సరైన కూడు గుడ్డ అందించేవాడు కాదు. పొదుపు విషయంలో మహా పిసినారి. కోటయ్య భార్య సీతమ్మ. వీరికి ఒక్కతే కూతురు. తన పేరు రాణి. చాలా అమాయకురాలు. కోటయ్య తన కూతుర్ని పెద్ద ధనవంతుల ఇంటికి కోడల్ని చేయాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఒకరోజు సోమయ్య తన దగ్గరికి అప్పు కోసం వస్తాడు. కోటయ్య గారు, నమస్కారమండి. మీతో పనుండి వచ్చాను. ఈ ఊర్లో నాతో పనిలేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఎవరికెటువంటి డబ్బు అవసరం వచ్చినా నా దగ్గరికే వస్తారు. అచ్చరే కాని నీ సంగతేమిటి? మీకు తెలియందేముందండి, నా కొడుకు పట్టణంలో చదువుకుంటున్నాడు. వాడికి డబ్బు అవసరమని కబురు పంపాడు. మీరు కాస్త సాయం చేస్తే వాడికి డబ్బు పంపిస్తాను. ఇక్కడ సాయం చేయడం లాంటిదేమీ ఉండదు. నీకు డబ్బు కావాలంటే వడ్డీ కట్టాల్సిందే. భలేవారండి, నేనేదో మాట పరిస్థితి సాయం అన్నాను. వడ్డీకే డబ్బులిప్పించండి. ఇప్పటికే నువ్వు నా దగ్గర నీ కొడుకు చదువుకని చెప్పి చాలా డబ్బు అప్పు చేశావు. ఇప్పుడు ఇది చూసుకో. మరి మీకు మీ వడ్డీ డబ్బులు సమయానికి అందిస్తున్నాను కదండి. త్వరలో మా అబ్బాయి చదువు పూర్తయిపోతుంది. వాడేదో ఒక ఉద్యోగం చేస్తే ముందుగా మీ అప్పు తీర్చే పనిలోనే ఉంటాను. కానీ నేను నీకిప్పుడిచ్చే డబ్బుకు పాత వడ్డీ లెక్క సరిపోదు. దీని వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ధర్మప్రభువులు, మీ గురించి మాకు తెలియదా? మా అవసరాన్ని బట్టి మీరు వడ్డీ రేటు పెంచుతూ ఉంటారు. అలాగే కానివ్వండి అని సోమయ్య కోటయ్య దగ్గర అప్పు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో కోటయ్య భార్య సీతమ్మ అతని దగ్గరకొచ్చి, ఏవండి, వంట మొదలు పెట్టాలి. మీరొచ్చి కాస్త బియ్యం కూరగాయలు ఇవ్వండి. కోటయ్య సీతమ్మతో లోపలికొస్తాడు. ఒక బీరువా తెరిచి కాస్త బియ్యం, కొన్ని కూరగాయలు ఇస్తాడు. ఇలాంటి విడ్డూరం ఏ ఇంట్లో అయినా ఉంటుందా? ప్రతిరోజు ఇలా మిమ్మల్ని అడిగి బియ్యం కూరగాయలు తీసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా బియ్యం కూరగాయలు ఎవరైనా బీరువాలు దాచిపెడతారా? రాను మీ పిసినార్తనానికి అంతు పంతు లేకుండా పోయింది. దీన్ని పిసినార్తనం అనకూడదే, పొదుపు చేయడం అనాలి. ఏం పొదుపు చేయడమో ఏమో, ఇంత సంపాదించి కూడా కడుపు నిండా తిండి కూడా తినలేకపోతున్నాం. సంపాదించిందంతా ఏం చేసుకుంటారు? ఏం చేసుకోవడమేంటే పిచ్చిమొద్దు. నా కూతురికి బాగా చదువుకుని బాగా సంపాదించే అల్లుణ్ణి తీసుకురావద్దు. అలాంటి అల్లుడు మనకి దక్కాలంటే ఎంత వరకట్నం ఇవ్వాలి? అందుకే ఇలా పొదుపు చేస్తున్నాను. మీరిలా మా కడుపులు మార్చి దాచిపెట్టిన సొమ్మంతా ఆ వచ్చే అల్లుడి ఏం చేస్తాడో మీకు తెలుసా? ఏవైనా కానివ్వే, నా కూతుర్ని బాగా చూసుకుంటే చాలు. సరిసరి, ముందు నువ్వెళ్ళి వంట చెయ్యి అని సీతమ్మని పంపించేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కోటయ్య తన కూతురు రాణికి గొప్పింటి సంబంధాలు చూస్తూ ఉంటాడు. తన కూతుర్ని విదేశాల్లో స్థిరపడ్డ ధనవంతులకివ్వాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా సోమయ్య చాలా రోజులుగా వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. తన బాకీ వసూలు చేయడానికి 2 మనుషుల్ని తీసుకుని కోటయ్య సోమయ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇంటి ముందుకు వెళ్లి సోమయ్యని పిలుస్తాడు. సోమయ్య తన భార్య లక్ష్మితో సహా బయటికొస్తాడు. ఏవోయ్ సోమయ్య, గత కొంతకాలంగా వడ్డీ డబ్బులు కట్టడం లేదు. ఇంటికి కబురు పెడుతూ ఉంటే లేరని చెప్పిస్తున్నావంట. ఈ రోజు నీ సంగతి తేలుద్దామనొచ్చాను. మర్యాదగా అసలు వడ్డీ మొత్తం ఇప్పుడే చెల్లించు. లేకపోతే మీ ఇంట్లో సామాన్లు మొత్తం బయటేసి నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. కోటయ్య గారు, అంత పని చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు చదువు వల్ల అప్పులు ఎక్కువైపోయాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక వడ్డీ కట్టలేకపోయాను. నా కొడుకు చదువు పూర్తి చేసుకున్నాడు. పట్నంలో ఏదో మంచి ఉద్యోగం వచ్చిందని కబురు పెట్టాడు. త్వరలోనే మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. కొంతకాలం సమయం ఇప్పించండి. అదంతా ఏం కుదరదయ్యా. నాకిప్పుడే అసలు వడ్డీ మొత్తం బాకీ చెల్లించు. లేదంటే నా మనుషులిప్పుడే మీ ఇంటిని మొత్తం ఖాళీ చేసి ఇంటికి తాళం వేస్తారు
కోటయ్య గారు, మీకున్న విషయం మొత్తం చెప్పానండి. నా కొడుకు ఉద్యోగంలో చేరాడు. తను డబ్బు పంపగానే మీ అప్పు తీర్చేస్తాను. మీరిప్పుడు ఉన్నట్టుండి బయట గెంటేస్తే నేను నా భార్య ఎక్కడికి పోతాను చెప్పండి. కోటయ్య గారు, ఇంతకాలం ఓపిక పట్టారు. ఈ ఒక్క నెల మీరాగితే మీ అప్పు తీర్చేస్తామండి. దయచేసి మమ్మల్ని వీధిలోకి లాగకండి. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇక మీదట కుదరదు. నా డబ్బు నాకు కట్టండి, లేదా ఇల్లు నాకు స్వాధీనం చేసివ్వండి. ఇంతలో అక్కడికి పక్కింటి శంకరం వచ్చి కోటయ్యతో మాట్లాడతాడు. కోటయ్య గారు, సోమయ్య సంగతి మీకు తెలియంది కాదండి. చాలా మర్యాదస్తుడు. వాళ్ళడుగుతున్నది ఒక్క నెలే కదా. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. నువ్వేంటి సోమయ్యకి వకాలు తప్పుచ్చుకొని మాట్లాడుతున్నావు? ముందు నువ్వు చెల్లించాల్సిన అప్పు సంగతి నువ్వు చూసుకో. ఈరోజు సోమయ్య, రేపొచ్చేది నీ ఇంటికే. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. తర్వాత ఇంకొకరికి వకాలు తప్పుచ్చుకుందువు గాని అని కోటయ్య శంకరాన్ని బెదిరిస్తాడు. శంకరం ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోతాడు. లక్ష్మీ సోమయ్య ఎంత బ్రతిమలాడినా కనికరం లేకుండా తను తీసుకొచ్చిన మనుషులతో ఇంట్లోని సామాన్లు బయటికి విసిరేయించి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోతాడు కోటయ్య. సోమయ్య లక్ష్మీ సామాన్లు తీసుకుని మరొక ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉంటారు. విషయం తెలుసుకున్న సోమయ్య కొడుకు రాజు హుటాహుటిన తల్లిదండ్రుల దగ్గరకొస్తాడు. నాన్నా, నా వల్లే కదా నీకిన్ని కష్టాలు. నన్ను చదివించడానికి మీరిన్నాళ్ళు కష్టపడింది సరిపోక ఆ సోమయ్య దగ్గర అప్పు చేసి మరీ నన్ను చదివించారు. ఆ సోమయ్య పిసినార్తనం, అధిక వడ్డీల వల్ల మీరిలా సొంతింటిని వదిలి అద్దె ఇంట్లో ఉండవలసొచ్చింది. మేవి ఒక్క నెల సమయం ఇవ్వమని కోటయ్యని ఎంతగానో బ్రతిమలాడాన్రా. కాని అతను కనికరించలేదు. అందరూ చూస్తుండగా మన ఇంట్లోని సామాన్లు మొత్తం రోడ్డున పడేశారు. అమ్మా, ఆ సోమయ్యకు తగిన బుద్ధి చెప్తాను. తన పిసినార్తనం వల్ల, తనిచ్చే అధిక వడ్డీల వల్ల ఊళ్ళో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాడికి తగిన శాస్తి నేను చేస్తాను అని ఊరిలోకొస్తాడు. కోటయ్య తన కూతురికి సంబంధాలు చూస్తున్నాడన్న విషయం తెలుసుకుని పెళ్ళిళ్ల పేరయ్యను కలుసుకుని తనెవరో కోటయ్యకు తెలియదు కాబట్టి తనని విదేశాల్లో ఉండే యువకుడిగా కోటయ్యకు పరిచయం చేయమని, తన కూతుర్తో పెళ్లి కుదిరించమని పెళ్ళిళ్ల పేరయ్యను రాజు అడుగుతాడు. కోటయ్యకు తగిన గుణపాఠం నేర్పాలి అనే సంకల్పంతో పెళ్ళిళ్ల పేరయ్య కూడా సరే అని రాజుని విదేశీ పెళ్లి కొడుగ్గా కోటయ్యకు పరిచయం చేయడానికి తీసుకువెళ్తాడు. కోటయ్య గారు, ఇతని పేరు రాజు. ఇతని తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడ్డారు. కాని ఇతను మన ఊరి పిల్లని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికొచ్చాడండి. తనకు మన ఊర్లోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఒక్క 2 రోజులు మీ ఇంట్లో గనక ఆశ్రయం కల్పిస్తే తనకు మన ఊర్లోనే మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించి వధూవర్లని విదేశాలకి పంపిస్తాను. బాగా ఉన్నతమైన కుటుంబంలో పెరిగిన కుర్రాడు కాబట్టి మీ ఇల్లైతే సౌకర్యంగా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. రాజును చూసి కోటయ్య ఎలాగైనా అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. పేరయ్యను పక్కకు తీసుకువెళ్లి, ఏవయ్యా పేరయ్యా, నీకిదేవైనా బాగుందా? ఎప్పటినుంచో నా కూతురికి మంచి సంబంధం చూడమని చెప్తూ ఉంటే ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తాను అంటావేంటి? ఈ కుర్రాడు చాలా లక్షణంగా ఉన్నాడు. ఏం చేసైనా సరే నా కూతురికి ఇతనితో పెళ్లి జరిపించాలి. ఇతని పేరు రాజు, నా కూతురు పేరు రాణి. చూసావా, పేర్లు కూడా చాలా చక్కగా కలిసిపోయాయి. అవునండి, నేనా సంగతే మర్చిపోయాను. మీరు కూడా ఎప్పటినుంచో విదేశీ సంబంధం కోసం చూస్తున్నారు కదా. సరే సరే, ఇతన్ని మీ ఇంట్లోనే ఉండనివ్వండి. రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసి త్వరలోనే పెళ్లి జరిపించేద్దాం. అతగాడికి నేనెంత చెప్తే అంత. మిమ్మల్ని, మీ అవతారాన్ని చూస్తే అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు. కనుక వారికి తెలియకుండానే ఈ పెళ్లి మన ఊర్లోనే జరిపించేద్దాం. పెళ్ళైన తర్వాత ఎలాగో ఒప్పుకోక తప్పదు. ఏమంటారు? నీ బుర్ర భలే పనిచేస్తోందో ఈ పేరయ్య. అలాగే కానిద్దాం. మరుసటి రోజు పేరయ్య కోటయ్య ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. రాజు, పేరయ్య ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పెళ్లికి సరే అని రాజు ఒప్పుకుంటాడు. కోటయ్య గారు, మా తల్లిదండ్రులు ఇక్కడికి రాలేరు కాబట్టి మీ ఊరి జనం అందరి ముందు మా పెళ్లి ఘనంగా జరిపించండి. ఈ ఊరి ప్రజల్ని నా తల్లిదండ్రులుగా భావిస్తాను.
అలాగే బాబూ, అలాగే కానిద్దాం. కాని ఇంకా నన్ను కోటయ్య గారు అని పిలవకు, మావయ్య గారు అని పిలువు. అలాగే మావయ్య గారు. కాని రాజు రాణికి ముందుగానే విషయం మొత్తం చెప్తాడు. రాణికి కూడా రాజు నచ్చడం వల్ల పెళ్లి జరిగితే తను కూడా ఊర్లోనే ఉండొచ్చనే కారణంతో ఈ విధంగా అయినా తన తండ్రిలో మార్పు రావాలని ఆమె కూడా పెళ్లి కొప్పుకుంటుంది. కోటయ్య ఊరి జనం అందర్నీ పెళ్లికి పిలిచి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. ఊరందరికీ రాజుని తన అల్లుడిగా పరిచయం చేస్తాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత సోమయ్య, లక్ష్మీ దంపతులు కోటయ్య ఇంటికి వస్తారు. కోటయ్య గారు, ఇదిగోండి మేం మీకివ్వవలసిన డబ్బు. ఇది తీసుకొని మా ఇంటి తాళాలు మాకిప్పించండి. ఇంకా మీ ఇల్లెక్కడుంది? అదెప్పుడో నా సొంతమైపోయింది. ఇప్పుడు మీరు డబ్బిచ్చినా మీ ఇల్లు మీకు తిరిగివ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అంటారేంటండి? మీకివ్వాల్సిన డబ్బు తెచ్చాం కదా, మా ఇల్లు మాకిప్పించండి. చెప్పేది మీకే. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంతలో అక్కడికి రాజొస్తాడు. ఏంటి మావయ్య గారు, ఏంటి గొడవ? ఆ, ఆ, అదేం లేదు అల్లుడు గారు. ఇవన్నీ రోజు ఉండే వడ్డీ లెక్కలు. వీళ్ల ఇల్లు తాకట్టు పెట్టి డబ్బప్పు తీసుకున్నారు. తిరిగి కట్టలేకపోతే నేను ఇల్లు స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడొచ్చి వారి ఇల్లు వారికి ఇవ్వమని గొడవ చేస్తున్నారు. అదంతా నేను చూసుకుంటాను గాని మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రాజు సోమయ్య, లక్ష్మిల వైపు చూస్తూ, అమ్మా, మీకిల్లు లేకపోతే ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి. వాళ్ళని మనింట్లో ఉండమని చెప్తారేంటి అల్లుడు గారు? మరి కొడుకు దగ్గరే కదా తల్లిదండ్రులు ఉండాల్సింది. కోటయ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా రాణి అక్కడికొచ్చి కోటయ్యకు రాజు ఆడిన నాటకం మొత్తం చెప్తుంది. కంగు తిన్న కోటయ్య ఓ పక్కన కూర్చునుంటాడు. నాన్నా, నీ పిసినారితనం వల్ల అటు అమ్మని నానా ఇబ్బందులు పెట్టావు. నీ వడ్డీ వ్యాపారం వల్ల ఊరి జనాన్ని ఇబ్బంది పాల్చేశావు. నీకు తగిన గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతో మేమంతా ఇలా చేశాం. నాకు రాజు ఇదంతా ముందే చెప్పాడు నాన్నా. ఈ పెళ్లి చేసుకుంటే నేను మీతో పాటే ఇదే ఊర్లో ఉండొచ్చన్న ఆశతో పెళ్లి కొప్పుకున్నాను. నిన్ను, అమ్మని, ఈ ఊరిని వదిలి వెళ్ళడం నాకస్సలిష్టం లేదు. ఇకనైనా నీ పిసినార్తనాన్ని వదిలి సంపాదించిన దాంతో అమ్మని సంతోషపెడుతూ సుఖంగా జీవించు. మావయ్య గారు, మీరు నన్ను అల్లుడిగా అంగీకరించక తప్పదండి. ఎందుకంటే ఊరందరికీ తెలిసేలా ఘనంగా పెళ్లి జరిపించారు. ఎలాగో నేను ఉద్యోగరీత్యా పట్టణంలో ఉండక తప్పదు. మీ అమ్మాయి నాతోనే ఉంటుంది. అప్పుడప్పుడు పండగలకు మీ దగ్గరకు వస్తూ ఉంటాం. ఇకనైనా పిసినార్తనం వదిలి సంతోషంగా జీవించండి. రాజు, వయసులో చిన్నవాడివైనా అందరి బాగోగులు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నావు. నేనిన్నాళ్ళు నా కూతురి కోసమే ఇదంతా చేశాను. కానీ ఈ పిసినార్తనం వల్లే నా భార్య, నా కూతురు ఇబ్బంది పడ్డారు. ఎలాగో నా కూతురికి పెళ్లి జరిగిపోయింది. ఇక నేను సంపాదించిందంతా ఏం చేసుకోను. మీరు చెప్పినట్టుగానే ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టకుండా నాకు చేతనైనంత వరకు తోటి వారికి సహాయం చేస్తూ ఈ శేష జీవితాన్ని ఈ ఊర్లోనే గడిపేస్తాను. కోటయ్యలో వచ్చిన మార్పుకందరూ సంతోషిస్తారు. సోమయ్య, లక్ష్మీ దంపతులకు కోటయ్య వారి ఇల్లుని తిరిగి ఇచ్చేస్తాడు. రాజు రాణితో కలిసి పట్టణంలో కాపురం పెడతాడు. కోటయ్య ఊరి జనం దగ్గర వడ్డీలు తీసుకోకుండా అందరితో స్నేహంగా ఉంటూ తన జీవితాన్ని తన భార్యతో సుఖంగా గడుపుతాడు. విశ్వనాథపురం చాలా చక్కని ఊరు. ఆ ఊర్లో అందరూ ధనవంతులే. అక్కడ నిత్యం పంటలు పండుతూనే ఉంటాయి. ఆదాయానికి కొదవలేని ఊరు. ఊర్లోని పెద్దలందరూ ఊరి బాగోగుల కోసం కృషి చేసినవారు. ఆ ఊరికి కావలసిన వసతులన్నీ సమకూర్చుకున్నారు. నిత్యం పచ్చగా కళకళ్లాడుతూ ఉండే ఆ ఊర్లోకి భుజాన కండువ, పట్టు పంచ కట్టుకుని ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఒకచోట ఊరి పెద్దలందరూ సమావేశమై మాట్లాడుకుంటూ ఉండగా ఈయన వారి దగ్గరకొస్తాడు. ఈయన్ను చూసి శంకరయ్య ఇలా అంటాడు. ఎవరండి మీరు? మిమ్మల్ని మా ఊర్లో ఎప్పుడూ చూడలేదు. నా పేరు జగన్నాథం. మాది సిరిపురం. నేను మా ఊరికి గ్రామాధికారిని. మరి మా ఊరికెందుకొచ్చారో తెలుసుకోవచ్చా? మా ఊరి పేరులో ఉండే సిరి మా ఊర్లో లేదు. అభివృద్ధి చెందిన గ్రామాలను సందర్శించి ఆ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించి మా ఊర్ని కూడా అభివృద్ధి చెయ్యాలనేది నా ఆకాంక్ష. అందుకే
నేను అభివృద్ధి చెందిన మీ ఊరిలాంటి ఊళ్ళను పరిశీలించడానికి వచ్చాను. మీరు అనుమతిస్తే మీ ఊరు మొత్తం చుట్టి అభివృద్ధిని పరిశీలిస్తాను. చుట్టుపక్కల ఊళ్ళల్లో అభివృద్ధి చెందిన ఊరంటే అది మా ఒక్క ఊరు మాత్రమే. మా ఊర్లో మాత్రమే అధికంగా ధనవంతులున్నారు. అందుకే మా ఊరు తొందరగా అభివృద్ధి చెందుతోంది. అవును, ధనవంతులు ఉంటే ఆ ఊరు కూడా త్వరగా అభివృద్ధి చెందుతుంది. మీ ఊర్లో ధనవంతులు ఎవరెవరున్నారు? వారి నివాసాలు ఎక్కడా? వారిని నేను పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను. మీతో ముందుగా మాట్లాడిన శంకరయ్య మా ఊరిలో ఒక ధనవంతుడు. అతని నివాసం అదిగో ఆ కనిపిస్తున్న భవనం. ఇక నా పేరు సుందరం. నాది ఈ వెనక ఉన్న భవనం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ధనవంతులే. ఈ చుట్టుపక్కల ఉన్న భవనాలన్నీ మావే అని గర్వంగా చెప్తాడు. ఓహో, అంటే ఊర్లో పెద్ద మనుషులందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! మీ అందర్నీ కలిసే భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా మా ఊర్లో ధనవంతుణ్ణే, కానీ మీ అంత గొప్పవాణ్ణి కాదు. మా ఊర్లో కూడా కొందరు ధనవంతులున్నారు. కానీ జగ్గు అనే ఒక దొంగల ముఠా తిరుగుతుందని తెలిసి ఎవ్వరూ ధనవంతులమని చెప్పుకోవడం లేదు. ఒకవేళ ధనవంతులని తెలిస్తే జగ్గు తన దొంగల ముఠాతో ఎక్కడ దొంగతనానికి వస్తాడు అని భయంతో ఎవ్వరూ తాము ధనవంతులమని చెప్పుకోవడం లేదు. కానీ మీరు చాలా గొప్పవారు. ఏ భయం లేకుండా నిర్భయంగా మీరంతా ధనవంతులమని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ జగ్గు గురించి మేం కూడా విన్నామండి. కానీ మాలాంటి వారి దగ్గరికి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. అదా జగ్గుకి లేదు. ఒకవేళ అతను మా ఊరిపై కన్ను వేస్తే అతని తల మొండెన్ రెండు వేరు చేస్తాం. మిమ్మల్ని చూస్తుంటే అంతటి శక్తివంతులని తెలుస్తూనే ఉందిలేండి. కానీ ఎందుకైనా మంచిది. మన జాగ్రత్తలో మనం ఉండడం క్షేమం కదా. జగ్గు లాంటి దొంగలకు భయపడితే మా విలువ తగ్గిపోతుంది. అలాంటివాడు మా ఊరి పొలిమేరలకు కూడా రాలేడు. ఒకవేళ ధైర్యం చేసి లోపలికొస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేడు. సరే, మరి మీ ఊరి గొప్పతనాన్ని నాకు చూపించవచ్చుగా? పదండి, చూపిస్తాను అని అందరూ ముందుకు నడుస్తూ ఉండగా జగన్నాథం భుజం మీద కండువా జారి కింద పడుతుంది. కండువాకు మట్టి అంటుకుంటుంది. ఇంతలో అటువైపుగా ఊరూరా తిరిగి బట్టలమ్మే చిన్నరాజు బట్టలమ్ముకుంటూ ఎదురొస్తాడు. సుందరం అతన్ని పిలిచి, రే చిన్రాజు, ఈయన మన ఊరికొచ్చిన అతిథి. ఈయన కండువా కింద పడి మట్టంటుకుంది. మళ్ళీ దాన్ని ఆయన భుజం మీద వేయడం సరికాదు గాని నీ దగ్గరున్న కొత్త కండువా ఆయనకివ్వు. అయ్యయ్యో, కండువా ఉతికితే శుభ్రమైపోతుంది. ఆ మాత్రం దానికి మళ్ళీ వెంటనే కొత్త కండువా ఎందుకు? అయ్యా, సుందరం గారి మాటంటే మాటేనండి. మీకిప్పుడు కొత్త కండువా ఇవ్వకపోతే ఆయన నన్ను ఈ ఊర్లో తిరగనివ్వడు. ఇదిగోండి, తీసుకోండి అని కొత్త కండువా ఇస్తాడు. అందరూ కలిసి ఊరంతా చుట్టి వచ్చేసరికి చీకటి పడుతుంది. చీకటి పడుతుంది. ఇక నేను బయలుదేరుతాను మరి. చీకటి పడిపోయిందండి. ఈ సమయంలో మీరెక్కడికి వెళ్ళగలరు? ఈ రాత్రికి ఇక్కడే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి అని జగన్నాథన్ని అక్కడే ఉండమని ఊరి పెద్దలందరూ అడుగుతారు. జగన్నాథన్ సరే అంటాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఊరంతా అలజడి మొదలవుతుంది. ఏమిటా అని అందరూ కంగారు పడుతూ ఉండగా దొంగలు ఊర్లో చొరబడి అందరి ఇళ్లల్లోని సొత్తుని దోచుకుంటూ ఉంటారు. అడ్డొచ్చిన వారిని కొడుతూ, ఎదిరించిన వారిని చంపుతూ భీభత్సం చేస్తూ ఉంటారు. ఇంతలో సుందరం కత్తి పట్టుకుని యుద్ధం చేయడానికి ముందుకొస్తూ ఉండగా వెనక నుండి జగన్నాథం ఒక దెబ్బ కొడతాడు. సుందరం ముందుకు పడిపోతాడు. సుందరం ఆశ్చర్యపోతూ ఉండగా జగన్నాథం బిగ్గరగా నవ్వుతూ ముందుకొచ్చి, ఏరా, నువ్వంత గొప్ప బలశాలివా? జగ్గుని ఎదిరించగలిగేంత గొప్పవాడివా? ఏది, ఇప్పుడు ఎదిరించు చూద్దాం అని బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు. అంటే నువ్వు నువ్వు హా, నేనేరా జగ్గుని. అని బిగ్గరగా నవ్వుతూ ఉంటాడు. మీరు మీ గొప్పలకు పోయి మీ దగ్గరున్న విషయాలు మొత్తం నాకు చెప్పేశారు. ఈ రోజుతో మీ ఖజానాలు మొత్తం ఖాళీ చేసిపోతాను. ఏరా, నువ్వు నన్ను ఎదిరించేంతటి గొప్పవాడివా? నన్ను మీ ఊరి పొలిమేరలో కూడా రానివ్వవా? ఇప్పుడు నీ అంతు చూస్తాను అని ఊర్లోని ధనవంతులందర్నీ చితకబాది వారి సొమ్ము మొత్తం కాజేసి జగ్గు తన దొంగల ముఠాతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చిన్నరాజు ఒక చాటుగా దాక్కుని ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు.
కొద్ది రోజుల తర్వాత చిన్నరాజు వెంకటాపురంలో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ ఊర్లో వీరన్న అనే ఒక తెలివైన కుర్రాడున్నాడు. అతను తన ఊరిని దైవంలా భావిస్తాడు. ఊరికెటువంటి ఆపద రాకుండా చూసుకుంటూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక సమాచారం ఆ ఊరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఊరి ప్రజలందరూ ఆ సమాచారం మీద చర్చించుకుంటూ ఉంటారు. మన ఊరికి ఆ జగ్గు రూపంలో ఆపద ముంచుకొస్తుంది. ఆ జగ్గు మామూలు వాడు కాదు. ఒక్కసారిగా ఊరి మీద పడి దొరికిన వారిని దొరికినట్టుగా చంపేస్తూ ఊరి మొత్తాన్ని ఒకేసారి దోచుకుపోతాడు. ఇప్పుడు వాడి చూపు మన ఊరి మీద పడింది. మన ఊరిని ఎలా కాపాడుకోవాలో మనం ముందుగానే ఆలోచన చేసుకోవాలి అన్నాడు రాజయ్య. దానికి వీరన్న, రానివ్వండి చూసుకుందాం. వాడెంత పోటుగాడో మనము చూద్దాం. వీరన్న, జగ్గుని గెలవాలంటే ఉండాల్సింది కండబలం కాదు, బుద్ధిబలం. ఎందుకంటే నేనతన్ని చాలా దగ్గరగా చూశాను. మనలో ఒక వ్యక్తిగా కలిసిపోయి మన విషయాలు మొత్తం తెలుసుకొని ఒక్కసారిగా దాడి చేస్తాడు. మనం మన ఊరిని రక్షించుకోవడానికి ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మన ఊరికి నలువైపులా రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. ఎలాగో ఒకవైపు అతిపెద్ద లోతు కలిగిన కాల్వ ప్రవహిస్తుంది, మరోవైపు పంట పొలాలు, రెండు వైపులా రహదారి. దొంగలెప్పుడూ రహదారి గుండా రారు, కాబట్టి వారు రావడానికి సరైన మార్గం మన పంట పొలాల మీదుగా రావాలి. పంట పొలాలకు దగ్గరలో 15 అడుగుల లోతులో భారీ గుంతలు తీసి ఉంచండి. రహదారికి రెండు వైపులా పోలీసు వారి కాపలా ఏర్పాటు చేసుకుందాం. ఒకవేళ వారు మన ఊరిపైకొస్తే ముందు మనం సిద్ధంగా ఉండాలి. వీరన్న చెప్పిన మాటలకు అందరూ సరి అని చెప్పి అదేవిధంగా పంట పొలాలకు దగ్గరలో గుంతలు తీస్తారు. రహదారికి రెండు వైపులా పోలీస్ వారి కాపలా ఏర్పాటు చేసుకుంటారు. జగ్గు ఎప్పుడు దాడి చేస్తాడా అని అందరూ జాగ్రత్తగా ఊరిని కాచుకొని చూస్తూ ఉంటారు. ఒకరోజు ఒక వ్యక్తి ఊర్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఎవరండి మీరు? మా ఊర్లో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఎవరి కోసం వచ్చారు? నా పేరు జగన్నాథం. మా ఊరు సిరిపురం. మా ఊరి పేరులో ఉన్న సిరి మా ఊర్లో లేదు. అందుకే మీలాంటి అభివృద్ధి చెందిన వారి ఊళ్లను పరిశీలించి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని మా ఊర్లో కూడా చేయాలని మీ ఊర్ని పరిశీలించడానికి వచ్చాను. మీరు అనుమతిస్తే మీ ఊర్ని ఒకసారి చుట్టిపోస్తాను. మా ఊరిని మేము చాలా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. కానీ మా ఊరికి ఏ దిష్టి తగిలిందో తెలియదు గాని ఆ గజదొంగ జగ్గు మా ఊరిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అందువల్లనే మిమ్మల్ని ఇన్ని రకాలుగా ప్రశ్నించవలసి వచ్చింది. నన్ను మన్నించండి. మీరు మా ఊరి అభివృద్ధిని చూడవచ్చారు. పదండి, మా ఊరు చూపిస్తాను అని ఊర్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్నరాజు జగన్నాథాన్ని చూసి భయపడతాడు. జగన్నాథానికి కనపడకుండా పక్కకి దాక్కుని అతను వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వీరన్నకి ఎదురు పడతాడు. చిన్నరాజు, ఏంటి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? మన రాజయ్య ఒకరిని తీసుకొని ఊర్లోకి వెళ్తున్నాడు. అతనెవరో తెలుసా? అతను సిరిపురం నుంచి వచ్చాడంట. మన ఊరి అభివృద్ధిని పరిశీలించి వారి ఊళ్ళో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మన ఊరు చూడ్డానికి వచ్చాడు. చిన్నరాజు వీరన్నకు విశ్వనాథపురంలో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విన్న వీరన్న, అయితే ఆ జగ్గు జగన్నాథన్ రూపంలో మన ఊర్లో అడుగుపెట్టాడన్నమాట. అంటే ఈ రాత్రికి మన ఊర్లో అనర్థం జరగబోతోంది. మనందరం ఇప్పట్నుంచే అప్రమత్తంగా ఉండాలి. నువ్వు అతనికి కనిపించకుండా వెళ్ళిపో. అతని అడుగుజాడల్ని పరిశీలిస్తాను అని చిన్నరాజుని పంపించేసి వీరన్న రాజయ్యతో కలిసి జగన్నాథానికి ఊరు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఈ ఊర్లో ధనవంతులు ఎంతమందున్నారు? రాజయ్య చెప్పబోతుంటే వీరన్న అతన్నాపి, మా ఊర్లో ధనవంతుల కన్నా ధైర్యవంతులు ఎక్కువ మంది ఉన్నారు. మా ఊరికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకునేంత ధైర్యం. ఆ జగ్గు మీ ఊరిని దోచుకుంటానని సవాలు విసిరాడంట. మరి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మా ఊరిని దోచుకోవడానికి ఏమున్నాయండి? ఇటుకలతో కట్టిన గోడలు తప్ప. మీ ఊర్లో ధనవంతులు చాలా మంది ఉన్నట్టు అనిపిస్తోంది. మా ఊర్లో ధనవంతులైతే ఉన్నారు గాని వారు పేరుకే ధనవంతులు. వారి ధనమంతా బ్యాంకుల్లో మూలుగుతూ ఉంటుంది. మీ ఊర్లో బ్యాంక్ ఎక్కడుంది? ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఒక పాత ఇంట్లో బ్యాంకుని ఏర్పాటు చేశాం. ఎందుకంటే దొంగలెవరైనా వచ్చినా
ఆ పాత ఇంట్లో ఏముంటుందిలే అని ఎవ్వరూ వెళ్లరు. అందుకని ముందు జాగ్రత్తగా అటువంటి నిర్ణయం తీసుకున్నాం. అలా నడుచుకుంటూ ఊరంతా తిరిగి ఒక చోటికొస్తారు. చీకటి పడుతోంది, నేనిక బయలుదేరతాను. భలే వారండి, మీరు మా ఊరుకొచ్చిన అతిథులు. చీకటి పడిన తర్వాతే ఎలా వెళ్తారు? ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దురుగాని అని జగన్నాథానికి బస ఏర్పాటు చేసి వెనక్కి తిరగ్గానే, వీరన్నా, నువ్వు ఆ పెద్దాయనకి అన్ని అబద్ధాలు చెప్పావు. ఎందుకనలా చెప్పావు అని అడుగుతాడు రాజయ్య. ముందు జాగ్రత్త కోసం బాబాయ్. వచ్చిందెవరో తెలుసా? జగ్గు. మన ఊరిని దోచుకోవడానికి ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి వచ్చాడు. మరి మన జాగ్రత్తలో మనము ఉండాలిగా. రాజయ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. వీరన్న ముందుగా రచించిన పథకం ప్రకారం అంతా సిద్ధం చేసుకుని ఉంటాడు. ఊరికి రెండు వైపులా పోలీస్ వారి కాపలా గట్టిగా ఏర్పాటు చేస్తాడు. ఇక దొంగలు తప్పక పంట పొలాల వైపుగా ఊర్లోకి రావాల్సొస్తుంది. వాళ్ళొస్తూ వస్తూ ముందుగా ఏర్పాటు చేసిన గుంతల్లో పడిపోతారు. రాజయ్య, వీరన్న ఊర్లో కొంతమంది కలిసి దొంగలుగా మారువేషం వేసుకుని ఊర్లో అలజడి సృష్టిస్తారు. అది చూసిన జగన్నాథం జగ్గుగా అవతారం మార్చుకొని ఊరి మీదకొస్తాడు. వెంటనే వీరన్న, రాజయ్య, ఊరి జనం అందరూ కలిసి జగ్గుని బంధించి చెట్టుకు కట్టేస్తారు. తెల్లవారిన తర్వాత, అంతా మోసం. మీరే దొంగలుగా వేషాలేసుకొని నన్ను బంధిస్తారా? నువ్విక్కడికి ఎందుకొచ్చావో మాకంతా తెలుసులే. నీ అనుచరులు ఊరి చివర గుంతల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను, నీ అనుచరులని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడమే మా తదుపరి కర్తవ్యం. ఇంతలో అక్కడికి చిన్నరాజు వస్తాడు. అతన్ని చూసి జగ్గు ఆశ్చర్యపోతాడు. దీనికంతటికీ కారణం చిన్నరాజే అని జగ్గుకి అర్థమవుతుంది. ఇంతలో అక్కడికి పోలీసులొస్తారు. సార్, ఇదిగోండి దొంగల నాయకుడు జగ్గు. ఇతని అనుచరులు ఊరి చివర గుంతల్లో పడున్నారు. ఇతన్ని మళ్ళీ బయటికి రాకుండా సరైన శిక్ష విధించండి. పోలీసులు జగ్గుని, అతని అనుచరుల్ని బంధించి తీసుకువెళ్తారు. వీరన్న ధైర్య సాహసాలకి, ముందు చూపుకి ఊరంతా అతన్ని అభినందిస్తారు. ముందుగా విషయం తెలియజేసిన చిన్నరాజుని వీరన్న అభినందిస్తాడు. ఆ రోజు నుంచి జగ్గుపీడ చుట్టుపక్కల ఊర్లకు లేకుండా పోతుంది.